ఎవరు తదాస్తున్నా ఎక్కువ కానీ దైవం తదాస్తు అంటే నేను కరెక్టే అని చెప్తాను. తదాస్తుని ఆయన మళ్ళీ మరచెట్టు కింద వెళ్ళి కూర్చుంటే వీళ్ళు చూస్తారు. భోజనం బాగా తృప్తిగా బుద్ధాయాసం అంటే తేలు వచ్చేలాగా భోజనం అయిన తర్వాత చూస్తే ఆ పడవంతా రాళ్ళు రప్పులు పనికిరాని ఆకులు దీంతో నిండి ఉంటుంది ఆ మూట. ఈయన మామగారు ఈయన ధనం సంచులు రాజచిండే కానుకలు అన్నీ ఏమి ఇలా అయింది అని చెప్పి అనుకోకుండా ఆ కింద ఇసుకలో పడి దొల్లాడి ఏడుస్తూ ఉంటాడు. ధనం పోగొట్టుకోలేదు కదా, ధనం పోతే ఎవరికైనా బాధ కదా, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అల్లుడు సోదార్చి మామను ఆ సాధువు ఏదో మాయావిగా ఉన్నాడు, ఆయన ఇలా అన్నాడు కాబట్టి మనకి ఈ విధంగా జరిగింది, మనకి ఏ విధంగా మంచి చేయాలన్నా సాధువే చేస్తాడు అని మామగారి చేపట్టుకు తీసుకెళ్ళి ఆ సాధువును కాలు పట్టుకుని ప్రార్థిస్తారు. అప్పుడు ఈ సాధువు చెప్తాడు, వైశ్యుడు అజ్ఞానములో ఉండి మదాంధకారంలో ఉండి అహంకారాలు 8 రకాలుగా ఉంటుంది. దానంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ గురించి సమయం ఉంటుంది. అలంకారం, ధనాహంకారం, విద్యాహంకారం, రూపాహంకారం, ఈ విధంగా అహంకారాలు 8 అహంకారాలు. ధన అహంకారం, ధన అహంకారం అంటే ధనంతో ఉంటే అహంకారం, గర్వంతో గర్లు ఎక్కిపోయింది పైకి. విద్యాహంకారం, కొంచెం విద్య చేయడం ఉంటే అహంకారం. రూపాలంకారం, రూపాలంకారం అంటే కళ్ళు ముక్కు అన్నీ దేవుడు బాగా ఇచ్చింటే అర్థంలో చూసుకుంటూ వానికి గర్వం ఎక్కుతూ ఉంటుంది. రూపాలంకారం అంటే కొద్ది కాలంలో మనం కూడా ముసలివాళ్ళైపోయి శరీరం అంతా మొత్తం ముడతలైపోయి చాలా హీనంగా కనబడతాం మనం అనే విషయం వాళ్ళకి తెలియదు. అది కొంతకాలంలో జరిగే పని. ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది ఈ యవ్వనము ఇదంతా శాశ్వతంగా ఉంది. ఇట్లా అహంకారాలు 8, అది ఇప్పుడు వదిలేయండి. వీళ్ళకు ఈ ధన అహంకారం పెరిగి ఈ విధంగా మేము ప్రవర్తించినాము. మహారాజా పుండరీకాంక్ష మీ యొక్క మాయలు అని ఎవరిని అంటూ ఉన్నారు, వీళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఈ మామగారు మహావిష్ణువుని పొగుడుతూ ఉన్నాడు. సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఆయన సన్యాసి రూపంలో ఉన్నాడు మనిషికి. ఆయనకు వీళ్ళు అబద్ధం చెప్పినారు, మా పడవలో రాళ్ళు రప్పులు ఉంది అని. తర్వాత అది రాళ్ళు రప్పులుగా అయిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు. అజ్ఞానంలో ఉండి మాయలో ఉండి ధన అహంకారంలో ఉండి మేము మమ్ములను మరిచి మీకు మేము అబద్ధం చెప్పినాము కాబట్టి మా ధనం సంచులని ఇలా అయిపోయింది. బ్రహ్మాది దేవతలు కూడా మీ మాయను తెలుసుకోలేకపోయినారు. ఇంక మానవ మాతృలైనా మేము ఏ విధంగా తెలుసుకోగలం. కాబట్టి మమ్మల్ని అన్యదా క్షమించి మా ధనం సంచులన్నీ మాకు మళ్ళీ లభ్యమయ్యేటట్టు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత మహావిష్ణువు, సన్యాసి రూపంలో ఉండే మహావిష్ణువు, మీ సంచులన్నీ యథావిధంగా మీ యొక్క వరలోనే ఉంటుంది, తదాస్తు వెళ్ళండి అంటారు. వెళ్ళి చూస్తే మళ్ళా రాళ్ళు రప్పులకు బదులు రాజు ఇచ్చిన కానుకలు, వీళ్ళు వ్యాపారానికి తీసుకువెళ్ళిన ధనం సంచులు యథాతథంగా పడి ఉంటుంది ఓడలో. ఓడలంటే పడవలు అనుకోండి, ఆ కాలంలో అటువంటిది అది పడి ఉంటే మళ్ళా ఈ వైశ్యులు మామ అల్లుడు ఇద్దరు సంతోషపడి ఆ యొక్క సన్యాసికి పదే పదే నమస్కారం చేసుకుంటూ బయలుదేరేస్తారు. అక్కడ ఆ సన్యాసి కూడా మాయమైపోతాడు. వీళ్ళకి ఆశీర్వాదం చేసి వీళ్ళు తమ పట్టణానికి దగ్గరగా చేరుకునేసి ఒక దూత చూస్తూ ఉంటాడు దరిదాపుల్లో. వీళ్ళ యొక్క పడవ వచ్చేస్తుంది తీరానికి. వస్తేనే ఆ దూత సంతోషంతో వచ్చి వీళ్ళని పలకరిస్తే ఈ యొక్క మామ అల్లుడు చెప్తారు, మామగారు మేము వచ్చినామని చెప్పి మా ఇంట్లో చెప్పండి అని. అప్పట్లో ఒక ఆచారం పూర్వకాలంలో ఏమనంటే వ్యాపారానికి యుద్ధానికి వెళ్ళే ముందు ఇంటి వాళ్ళు మంగళప్రదమైనటువంటి ఒక హారతి చేసి పంపిస్తారు, వీళ్ళు క్షేమంగా రాని అని. క్షేమంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మంగళప్రదమైన హారతి చేసి వాళ్ళని ఇంట్లోకి ఇచ్చుకుంటారు. పూర్వకాలం ఆనంది, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే ఏదైనా వివాహం అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి హారతి చేస్తారు. కొత్తగా పెళ్లి చేసుకుంటే కొడుకు కూతురు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కడపలో పెట్టి హారతి చేసి పెంచుకుంటారు. అది కూడా ఆనంది. ఇప్పుడంతా యుద్ధాల పేరు వెళ్తారు. ఎక్కడ కాశ్మీర్లో ఎవరో మిలిటరీ వాళ్ళు ఉంటే గన్నులు పెట్టి వాళ్ళకంతా హారతి పంపించండి చెప్పండి. వాళ్ళకి కావాల్సింది గన్ను, హారతి కాదు. అప్పట్లో యుద్ధవీరులు కాబట్టి వాళ్ళు వ్యాపారంలో వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ విధంగా పిలుచుకుంటారు. వీళ్ళు సంతోషపడితే ఆ వార్తని సంతోషపడతారు. ఎవరు లీలావతి కుమార్తె కళావతి దూత చెప్తూనే. ఆ రోజు అనుకోకుండా వీళ్ళు సంకల్పమే లేకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటే లీలావతి చెప్తుంది తొందరగా పైకి లేచి, అమ్మాయి
తండ్రి అంటే ఆ లీలావతికి భర్త, నీ భర్త వచ్చినాడు, నేను వెళ్తాను, నువ్వు పూజ తొందరగా ముగించినాము అని చెప్పి బయలుదేరేస్తుంది లీలావతి తల్లి. లీలావతి బయలుదేరిన తర్వాత కుమార్తెకి అక్కడ భక్తి శ్రద్ధ ఉంటుందా? భక్తి శ్రద్ధ ఉండదు. ఎందుకంటే తన భర్త కూడా వచ్చినాడు కదా, ఎంతో కాలం తర్వాత తన భర్తను చూసేది కదా. అక్కడ కళావతి కూడా ఏకాగ్రత లేకుండా, భక్తి శ్రద్ధ లేకుండా స్వామికి చేసేటటువంటి ఉపచార సేవలన్నీ కూడా తలకిందలుగా పైకి కిందికి చేసుకుంటూ ఆ పూజను ఎప్పుడెప్పుడు ముగించేస్తామా అనే తొందరలో ఉండి స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా వీళ్ళిద్దరూ వేగంగా పరిగెత్తారు ఎక్కడికి, పడవ దగ్గరికి. ఏదో రకంగా వీళ్ళు చేరుకునే సమయానికి శక్తిని కూడగట్టుకుని మామ పడవ నుంచి దుగ్గేస్తాడు. అల్లుడు ధనం సంచులు పడవతోనే మునిగిపోతాడు నదిలోనే. ఇంకా వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఒకటి ఆయన భార్య లీలావతి, కుమార్తె కళావతి. ఏమి ఇంత చిన్న వయసుగా మీకు వైదవ్యం ప్రాప్తమైంది, ఇంక మీకు రెండో వివాహం ఎలా చేయాలి, ఏం చేయాలి అనే బాధతో ఏడుస్తూ ఉంటే ఆకాశం నుంచి కొన్ని మాటలు వినబడుతుంది, శుభప్రదమైన మాటలు. ఇంటికి వెళ్ళి నా తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వస్తే సర్వశుభాలు మీకు కలుగుతుంది. వెంటనే కళావతి లీలావతి ఇంటికి వచ్చి కాలు చెవి శుభ్రపరచుకొని, అందుకే చెప్తూ ఉంటారు శాస్త్రంలో కూడా, పూజ చేస్తున్నప్పుడు మాటికి బయటికి వెళ్ళి రాకూడదు. అంటే బయటకు వెళ్ళి ప్రతిసారి కాలు చెవి కడుక్కోకూడదు, అది అనిష్టం. ఓసారి కూర్చుంటే అంతే, అది కొంచెం చైర్లో కూర్చుంటాము, కింద కూర్చుంటాము, కొంచెం అలా ఇలా కదులుతూ ఉంటుంది శరీరము. స్థిరంగా ఉండిపోవాలి ఆసనంలో. ప్రతిసారి లేచేది బయటపోయేది, వచ్చేది బయటపోయేది, మళ్ళీ కాలు కడిగేది వచ్చేది కూర్చోకూడదు. పూజ బయటపడంతా మనం పూజ నిలుపుతూ ఉండాలి కదా, అది అందుకని శాస్త్రం దాన్ని విధించింది. ఆ విధంగా వీళ్ళు నేరుగా వెళ్ళి కాలు చేతులు పరిశుభ్రంగా కడుక్కుని మళ్ళీ స్వామికి మౌంజి కృష్ణార్జనం అన్నీ సమర్పించి వేడుకొని ఆయన తీర్థప్రసాదాన్ని స్వీకరించి వస్తూ ఉంటే ఈ పడవ అనుకోకుండా తేలుతోంది పైకి. బయటపోయేది వచ్చేది బయటపోయేది, మళ్ళీ కాలు కడిగేది వచ్చేది కూర్చోకూడదు. పూజ బయటపడంతా మనం పూజ నిలుపుతూ ఉండాలి కదా, అది అందుకని శాస్త్రం దాన్ని విధించింది. ఆ విధంగా వీళ్ళు నేరుగా వెళ్ళి కాలు చేతులు పరిశుభ్రంగా కడుక్కుని మళ్ళీ స్వామికి మౌంజి కృష్ణార్జనం అన్నీ సమర్పించి వేడుకొని ఆయన తీర్థప్రసాదాన్ని స్వీకరించి వస్తూ ఉంటే ఈ పడవ అనుకోకుండా తేలుతోంది పైకి. దాంతో ఈ కోమిట ఆయన యొక్క అల్లుడు, సాధువు యొక్క అల్లుడు నిద్రపోతూ ఉండే వ్యక్తిలాగా మేల్కొని అందరినీ చూసి నమస్కారం చేసి బయట వస్తాడు. బయట వచ్చిన తర్వాత ఆ యొక్క వైశ్య దంపతులకు, లీలావతికి, ఆ అల్లుడి భార్య కళావతికి అంత సంతోషం కలిగి, ఏదో పూర్వపుణ్యం వల్ల, దైవానుగ్రహం వల్ల నా భర్త, మునిగిపోయిన భర్త పడవలో నుంచి మళ్ళీ పైకి వచ్చినాడు అని అందరూ సంతోషం చేసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి వస్తూ ఉంటే అతని వెనకాల కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఈయన ప్రతిసారి దైవానికి ఇచ్చిన మాటలు చెప్తూ ఉన్నాడు, అందుకే ఇలా ఒడిదొడుకులు ఇది కలుగుతూ ఉంది అని అనుకుంటుంటే ఆ మాటలు ఆయన చెవులో పడుతుంది. ఎవరు? ఆ సాధువు అనే వైశ్యుని చెవులో పడుతూనే ఆయన ఆ పరివారానంతా అక్కడే మీరు ఉండండి ఒక నిమిషం అని చెప్పి ఆకాశాన్ని చూసి నమస్కారం చేసుకుని, భూమిని చూసి మళ్ళీ నమస్కారం చేసి, ఈ రోజు నుంచి నా జీవితం ఉండేంత వరకు నేను సత్యనారాయణ స్వామిని మర్చిపోకుండా ప్రతి ఏకాదశికి, ప్రతి పౌర్ణమికి ఆయన వ్రతాన్ని ఆచరిస్తూ నేను తరిస్తాను, ఇది సత్యమైనటువంటి వాక్కు, ఇది సత్యమైన ప్రమాణము అని చెప్పి అక్కడే ప్రమాణం చేసి ఆయన పరివారంతో అంతా కూడా నేరుగా ఇంటికి వచ్చి సత్యనారాయణ స్వామి నమస్కారం చేసుకుని సత్యనారాయణ స్వామి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి, అది మొదలు ఆ యొక్క సాధువు అనే వైశ్యుడు, అతని యొక్క కుటుంబం సత్యనారాయణ స్వామిని వదిలిపోకుండా ప్రతి పౌర్ణమికి, ప్రతి ఏకాదశికి ఆయన వ్రతాన్ని భక్తి శ్రద్ధలుగా ఆచరిస్తూ మరణించిన తర్వాత ఆ వైశ్య దంపతులు వైకుంఠానికి అతిథులు, వైకుంఠానికి వెళ్ళేది కాదు, వైకుంఠానికి అతిథులు అవుతారు. ఇప్పుడు మన ఇంటికి ఒక మనిషి వస్తే అతనికి ఒక మర్యాద, ఒక అతిథి వస్తే అతనికి ఒక మర్యాద. సామాన్యంగా ఉండే మనిషి కంటే ఎక్కువ మర్యాద అతిథికి ఉంటుంది. అట్లా వైకుంఠానికి వీరు అతిథులైనారని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పినటువంటి స్వామి యొక్క శ్రేష్టమైన చతుర్థోధ్యాయ వ్రతకథ పరిపూర్ణం. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. కొబ్బరికాయ ఏంటి ఎవరైనా కొట్టుకరా? తీసుకుని దేవుని చూపించి నమస్కారం చేసి కొట్టుకురంట.
ఇప్పుడు ఫస్ట్ కథలో పోయినవాడు శ్రీమద్ రమాను గోవింద అని ఇప్పుడు వచ్చిన లాస్ట్ గోవిందకు వచ్చినాడు. దశాంగం పూర్వీలం ధూపం సుందరి మనోహరం తీసుకో. బయట ఇప్పుడే ఏమన్నా తింటారు ఇడ్లీ దోశ అంతా.